హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ హెచ్పిసిఎల్ సంబంధించి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్. సో ఇది మీకు పోస్టింగ్ వచ్చేసరికి విశాఖపట్నం, విజయవాడ ఇలాగా ఓవరాల్గా ఆల్ ఇండియా మొత్తం కూడా పోస్టింగ్స్ ఉన్నాయి. అండ్ ట్రాన్స్ఫర్స్ కూడా ఈజీగా దొరుకుతాయి. వైజాగ్ అయితే మనకి విశాఖపట్నం రిఫైనరీ కాకుండా మనకి ఎల్పిజి పైప్ లైన్ ఇవన్నాయి కదా, అక్కడ ఇస్తారు పోస్టింగ్. సో దీనికి ఎలిజిబిలిటీ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎగ్జామినేషన్ ఫీజు ఏంటి, టోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఇది మహారత్న కంపెనీది. అంటే ఇందులో శాలరీస్ అయితే చాలా బాగుంటాయి అండ్ వర్క్ కూడా చాలా బాగుంటుంది. మీకు ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, చూసారు, రిఫైనరీస్ అట్ ముంబై, విశాఖపట్నం అని ఇక్కడ క్లియర్గా ఇవ్వటం అయితే చేశాను. అంటే పెద్ద యూనిట్స్ వచ్చేసరికి ఇక్కడే ఉన్నాయి. ఇంకా దీన్ని ఆన్లైన్ అప్లై చేయటం, ఆన్లైన్ స్టార్టింగ్ వచ్చేసరికి 15th January 2025, లాస్ట్ డేట్ వచ్చేసరికి 14th February 2025. ఇంకా వేకెన్సీస్ చూద్దాం. జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్ టోటల్గా 130 వేకెన్సీస్ ఉన్నాయి. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి 25 years వరకు ఇచ్చారు. 3 years ఫుల్ టైం రెగ్యులర్ డిగ్రీ చేసి ఉండాలి. మెకానికల్ ఇంజనీరింగ్లో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఇంకా జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ వచ్చేసరికి 30,000 పే స్కేల్ ఉంటుంది. మీకు 65 వేకెన్సీస్ ఉన్నాయి. 25 years మ్యాక్సిమం ఏజ్, 3 years ఫుల్ టైం డిగ్రీ డిప్లొమా చేసి ఉండాలి ఎలక్ట్రికల్లో. అలాగే ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రుమెంటేషన్ వచ్చేసరికి డిప్లొమా ఇన్స్ట్రుమెంటేషన్ చేసి ఉండాలి. ఇంకా కెమికల్ 2 వేకెన్సీసే ఉన్నాయి. ఇందులో వచ్చేసరికి కెమికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. 2 వేకెన్సీసే ఉన్నాయి. అండ్ ఇంకా షార్ట్ లిస్టింగ్, సెలక్షన్ ప్రాసెస్. ఫస్ట్ సిబిటి ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ క్వాలిఫైయింగ్ అయిన తర్వాత గ్రూప్ డిస్కషన్ లేదా గ్రూప్ టాస్క్ అనేది ఉంటుంది. తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది. తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. నెక్స్ట్ మెయిన్ ఈ మెరిట్ ఎలా చూస్తారు అంటే కంప్యూటర్ బేసిక్ టెస్ట్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. రిమైనింగ్ అన్నీ కూడా క్వాలిఫైయింగ్ నేచర్స్, ఓన్లీ క్వాలిఫై అయితే సరిపోతుంది. సో ఈజీగా ఉంటాయి అవన్నీ కూడా. మెయిన్ కంప్యూటర్ బేసిక్ టెస్ట్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా దీనికి కాస్ట్ టు కంపెనీ సిటీసీ పర్ ఇయర్ 10.58 lakhs అయితే మీకు వస్తుంది మీ చేతికి. దీంట్లో మీ బేసిక్ పే మీద హెచ్ఆర్ఏ, డిఏ ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి. మీకు టోటల్గా సిబిటి అయిపోయిన తర్వాత, గ్రూప్ డిస్కషన్, సెలక్షన్, ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీకు మెడికల్ అనేది ఉంటుంది. మెడికల్ వాళ్ళే చేస్తారు. అండ్ నెక్స్ట్ ప్లేస్మెంట్ అండ్ పోస్టింగ్ చెప్పాను కదా, మీకు ఫస్టే చెప్పా. ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద ఎల్పిజి ప్లాంట్స్ కానీ, పైప్ ప్లాంట్స్ కానీ, ఏవియేషన్ సర్వీస్ ఫెసిలిటీస్ కానీ, లూప్ ప్లాంట్స్ కానీ ఎక్కడైనా ఇవ్వచ్చు మార్కెటింగ్ డివిజన్స్లో. సో అవైతే వైజాగ్ ఉన్నాయి, విజయవాడ ఉంది, ముంబై ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ప్రొవిజన్ అండ్ రిటెన్షన్ వచ్చేసరికి 1 year ప్రొవిజన్ ఉంటుంది. అది డేట్ ఆఫ్ జాయినింగ్ నుంచి మీకు 6 months తర్వాత మీ శాలరీ అనేది పెరుగుతూ ఉంటుంది. రిజర్వేషన్, కన్సెషన్ అండ్ రిలాక్సేషన్ అనేది యాజ్ యూజువల్గా గవర్నమెంట్ రిజర్వేషన్ ప్రకారంగా ఓబీసీకి ఏజ్ పరంగా అయితే 3 years, ఎస్సీ ఎస్టీకి అయితే 5 years, అది అలా యాజ్ యూజువల్గా ఉంటుంది. అలాగే ఇచ్చారు ఇక్కడ. నెక్స్ట్ కేటగిరీ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూద్దాం. ఎస్సీకి అయితే 35, ఎస్టీకి 17, ఓబీసీకి 63, ఈడబ్ల్యూఎస్ 23, యూఆర్కి 96, టోటల్గా 234 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇది ఆల్రెడీ ఏజ్ రిలాక్సేషన్ ఇందాక మనం చూసాం. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. 15th January 2025 నుంచి
14 ఫిబ్రవరి 2025 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇది hindustanpetroleum.comలో కెరియర్స్లోకి వెళ్ళి కరెంట్ ఓపెనింగ్స్లోకి వెళ్తే మీకు ఆన్లైన్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు అప్లై చేసేటప్పుడు మీ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఈ రిక్రూట్మెంట్ అయినంత వరకు కూడా మీరు అందుబాటులో ఉంచుకోండి. ఎందుకంటే మీకు పోస్ట్ ద్వారా ఏ లెటర్ రాదు, త్రూ మెయిల్స్ ద్వారా మాత్రమే అన్నీ వస్తాయి. మీరు సెలెక్ట్ అయిన విషయం కానీ లేదా గ్రూప్ డిస్కషన్ సంబంధించి డేట్స్ కానీ టోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా మీ మెయిల్కే వస్తాయి. ఇంటర్వ్యూ డీటెయిల్స్ అన్నీ కూడా. ఇంకా అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఎగ్జంప్షన్ ఫర్ పేమెంట్స్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్. సో వాళ్ళు పేమెంట్ అయితే చేయనవసరం లేదు. ఇంకా యూఆర్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు పే అండ్ నాన్ రిఫండబుల్ అనమాట. 1180 రూపీస్ ఫీజ్ పే చేయాలి. అది డెబిట్ కార్డు కానీ, క్రెడిట్ కార్డు కానీ, యూపీఐ ద్వారా కానీ ఎలాగైనా పే చేయొచ్చు. సో జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూద్దాం. సో లాస్ట్ డేట్ లోపు అప్లై చేయాలి. తర్వాత సర్వర్ అయితే అవ్వదు. మీరు ముందుగా అప్లై చేసుకోవాలని క్లియర్గా ఇచ్చారు. అండ్ పొజిషన్ నేమ్ కరెక్ట్గా ఉంచుకోండి. అప్లికేషన్ నెంబరు ఇవన్నీ కూడా. అండ్ మీది ఫుల్ టైం డిగ్రీ మాత్రం, రెగ్యులర్ డిప్లొమా మాత్రమే ఉండాలి. ఎటువంటి పార్ట్ టైం కానీ ఇలాంటి ఏమి కూడా ఉండకూడదు. ఇవి క్లియర్గా ఇచ్చారు ఇక్కడ. అండ్ ఒకవేళ మీరు ఐటీఐ చేసి అంటే లాటరల్ ఎంట్రీ బ్రిడ్జ్ కోర్స్ ద్వారా వెళ్ళినా నో ప్రాబ్లం, అలా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అదే రెగ్యులర్ అయితేనే. ఇది నోటిఫికేషన్. సో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో అందరూ కూడా అప్లై అయితే చేయండి. మ్యాక్సిమం మన ఛానల్లో ఐటీఐ చేసిన వాళ్ళు, డిప్లొమా చేసిన వాళ్ళు ఎక్కువ కాబట్టి డిప్లొమా ఎలక్ట్రికల్ కానీ, మెకానికల్ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ కానీ, అలాగే కెమికల్ కానీ ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ నోటిఫికేషన్. అండ్ నెక్స్ట్ ఇంకో నోటిఫికేషన్తో మనం కలుద్దాం. థ్యాంక్ యూ.